సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలే తమను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆత్మకూరులో తహసీల్దార్ కార్యాలయంలో నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచం బ్రహ్మానందరెడ్డితో కలిసి అట్టహాసంగా నామినేషన్ వేశారు. శ్రీశైలం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ యొక్క శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుంది. మొదటిగా మీరే నామినేషన్ దాఖలు చేశారు కదా, ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రెండవసారి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా, నాకు రెండోసారి టికెట్ ఇచ్చినందుకు. అదేవిధంగా మేము ఎవరిని పిలవలే, మేము మామూలు సింపుల్ నామినేషన్ మాది. తెలిసినామంటే మీకు తెలుసు, బస్సు యాత్ర అనేటువంటి అది బద్దాలు అవుతుంది. ఏమాత్రం ఏమున్నానుగా సింపుల్గా పిలిస్తేనే ఇన్ని వేల మంది వచ్చారు అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కాపాడతాయి. జగనన్న ఎప్పుడెప్పుడు జగనన్నకి అలా జగనన్న సీఎం చేసుకోవాలా, ఈ రాష్ట్రం లేకపోతే అతలాకుతలమయ్యే పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే పేదవాళ్ళని దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అమ్మఒడి ద్వారా చదువుకునే పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏదో చేయుత ద్వారా సంసారాన్ని నెట్టుకొచ్చే మహిళలు ఎంతో రకంగా బాధపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వకుండా తథ్యం జగన్మోహన్ రెడ్డి 175 కొట్టబోతా ఉన్నాం. ప్రజల మధ్యలో ఉంది. వీళ్ళంతా డూపు, తెలుగుదేశం లేదు, ఏం లేదు. ఈడ కూడా చూస్తారు. శేషారెడ్డి గారు అంటేనే ఏమాత్రం ఏం చెప్పినా ఓపెన్ హార్ట్ విత్ శేషారెడ్డి అంతే. కాబట్టి శేషారెడ్డి గారు మనస్ఫూర్తిగా సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా పోయిన మెజార్టీ కంటే భారీ మెజార్టీ సంపాదిస్తాం తప్పకుండా. ప్రజల్లో ఈరోజు అద్భుతంగా ఉంది స్పందన చూస్తూ ఉన్నాం. బీజేపీ ఎప్పుడైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూకుమ్మడిగా వచ్చినా, ఒక సింహం సింగల్గా వచ్చిన ఒకటి, 3 ఏకమై వచ్చిన ఒకటి, తప్పకుండా విజయం సాధిస్తాం. బ్రహ్మాండమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175కు 170 సాధిస్తాం. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు, ప్రజలను నమ్ముకున్నాము, ప్రజలకు ఎంతో మేలు చేశాము. కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాల ద్వారానే ప్రజలు తమని మరొకసారి ఎన్నుకుంటారని, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిచి చూపిస్తామంటూ శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా.